ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. రైతులకు రబీ సాగులో విత్తనాలు, ఎరువుల కొరత, నీటి ఎద్దడి లేకుండా చూడాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో నిర్ణయం. పెద్దాపురంలో 40 కోట్ల వ్యయంతో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తాం. స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఘనంగా ప్రారంభమైన CPM జిల్లా మహాసభలు. భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు. శ్రీ సూర్య నృత్య నికేతన్ ప్రిన్సిపల్ మోకన మహాలక్ష్మి సేవలు అభినందనీయం. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశంస. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రైతులకు రబీ సాగులో నాణ్యమైన విత్తనాలు, సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు రబీ సాగుకు నీటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కాకినాడ జడ్పీ సమావేశ హాలులో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ట సుబ్బరాజు, శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు, ఐవి రావు, అనంత ఉదయ భాస్కర్, కుడుపూడి సూర్యనారాయణ, రాజమండ్రి రూరల్, అనపర్తి, కాకినాడ రూరల్, మండపేట, పి గన్నవరం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పంతం నానాజీ, వేగుల జోగేశ్వరరావు, గిడ్డి సత్యనారాయణ, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగలి, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, చింతూరు ITDA PO అపూర్వ భారత్, ట్రైనీ కలెక్టర్ HS భావన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ DRO కె మాధవి, ఇతర అధికారులను జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు సభకు స్వాగతం పలుకగా, తొలుత ప్రభుత్వ విప్పుగా తొలిసారిగా సభకు విచ్చేసిన ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుజ్జిబాబుకు గౌరవ జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు శుభాకాంక్షలు తెలియజేసి వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు సభను ఉద్దేశించి మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను ప్రభుత్వ విప్పుగా నియమించిన తర్వాత తొలిసారిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం సభ యథావిధిగా ఎజెండాలోని వ్యవసాయం, జలవనరులు, వైద్య ఆరోగ్యం, డ్వామా, DRDA, ఉచిత ఇసుక విధానం తదితర శాఖల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న ఏకైక శాఖ పంచాయతీరాజ్ అని, ప్రజా పరిషత్ గౌరవ సభ్యులు తమ పరిధిలోని ప్రజా సమస్యలను మండల, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి చక్కటి కృషి చేస్తున్నారని అన్నారు. సమావేశంలో డిప్యూటీ చైర్మన్ మెరుగు పద్మలత, జడ్పీ CEO VVVS లక్ష్మణరావు, డిప్యూటీ CEO రామ్మోహన్, AO M బుజ్జిబాబు, ఇతర అధికారులు, జిల్లా ప్రజా పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకి అధికారులు కూడా ఒకే వేదిక మీద ఉండి తమ మండలాల్లో, నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా చర్చించుకునే వేదిక కాబట్టి మనకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిగా నాకు చంద్రబాబు నాయుడు గారు ఇవి ఇప్పించిన తర్వాత మొట్టమొదటి సమావేశానికి ఇక్కడ రావడం చాలా సంతోషం. మీ అందరి సమక్షంలో మరి ఇక్కడ కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది.
మరి ఈ సమావేశం ద్వారా గ్రామ స్థాయి వరకు కూడా ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవేయాలని చెప్పే ప్రధానమైన కార్యక్రమం కాబట్టి ఈరోజు అన్ని విషయాలు చర్చించి రూట్ లెవెల్ వరకు కూడా మంచి జరగాలని ఒక మంచి సమావేశం కాబట్టి దీన్ని పెద్దాపురం నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయల వ్యయంతో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించడం జరుగుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలియజేశారు. పెద్దాపురం పట్టణ ప్రాంతంలో ఏలేరు రిజర్వాయర్ కార్యాలయం సమీపంలో ఉన్న సుమారు 5 ఎకరాల స్థలంలో 40 కోట్ల రూపాయల వ్యయంతో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించడానికి కేటాయించిన స్థలాన్ని ఆయన కూటమి నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే చినరాజప్ప పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజసూరి బాబురాజు, కాండ్రకోట టీడీపీ నాయకులు ఎలిశెట్టి నాని, కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రూట్ ఇవ్వడం జరిగింది. ఆ రూట్లో డిపిఆర్ కింద మరి 4,50,00,000 వేల ఇచ్చి పిరిమినల్ గారు ఇచ్చి సర్వే చేయమని చెప్పి ఇచ్చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మన అనుకోని రోడ్డు పెద్ద రోడ్డు వచ్చింది. ఇంకా అలాగే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అనేక కార్యక్రమాలకు పూర్తయిన కార్యక్రమాలని అంటే మా టైంలోనే ఇంకా ఈ జగన్ గారు ఏం ముట్టుకోలేదు, ఈ ఇన్ఛార్జ్ గారు ఏం ముట్టుకోలేదు. అవన్నీ కూడా మేము పూర్తి చేయడానికి సిద్ధంగా అన్ని పూర్తి చేస్తాం. అలాగే రోడ్లన్నీ బాగు చేస్తున్నాం. రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేసి ఎక్కడ లేకుండా చేయాలని మేము ఇప్పటికే ఆదేశించి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అదేమన్నా. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనకి డబ్బు ఇచ్చారు. 20 కోట్లు ఇచ్చారు. 20 కోట్లు కూడా బ్రహ్మాండంగా మనకి ఇలా రోడ్లు జరుగుతున్నాయి. చాలా సంతోషం. ఎందుకంటే మరి 5 సంవత్సరాలుగా ప్రజలు అభివృద్ధి చూడలేదు. మరి 5 సంవత్సరాల్లోనే కూడా మరి ఈ కార్యక్రమం చూసి చాలా సంతోషంగా ప్రజలు ఉన్నారు. దానికంటే ముందుగా మేము ఉన్నాం. ఎందుకంటే మన టైంలో అవుతున్నాయనే ఆలోచనతో మేము అందరం ఉన్నాం. చేత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా పెద్దాపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా పెద్దాపురం పట్టణంలో మున్సిపల్ సెంటర్ నుండి భారీ ర్యాలీ ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏవి నాగేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ అనంతరం మెయిన్ రోడ్ ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ర్యాలీ బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు, ఏవి నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం రాజశేఖర్, కర్ణం ప్రసాదరావు, కెఎస్ శ్రీనివాస్, దువ్వాశేష్ బాబ్జీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ, సిపిఎం మండల కార్యదర్శి క్రాంతి కుమార్, నీలపాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇసుక పేరుకు ఉచిత ఇసుక, కానీ ఎక్కడా ఉచితంగా దొరకదు. రవాణా పేరుతోటి రకరకాల పేరుతో ఈరోజు కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, స్థానిక పెత్తందారులు వాళ్ళ ఆధిపత్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని మొత్తం తవ్వి తీసే దీన్ని ప్రైవేట్ రంగానికి అప్పచెబుతామని మళ్ళీ కొత్తగా పీపీపీ విధానం ప్రవేశపెడతా ఉన్నారు. ఉచిత ఇసుకలో పీపీపీ విధానం ఏమిటో మరి వాళ్ళు దాని యొక్క పర్యవసనాలు ఏమిటి తెలిసి ఆలోచించి చేస్తున్నారా, లేకపోతే ఉచితం అంటూనే దానికి రేట్లు పెట్టి డబ్బులు దండుకుందాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి ఈ ఇసుక సమస్యని తక్షణం పరిష్కరించి భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పించాలి. చిన్న చిన్న రిపేర్లు చేసుకునే వాళ్ళకి, లేకపోతే ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళకి ఇసుక సులభంగా దొరికేటట్టు చేయాలి. భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఆ డబ్బులంతా ఆడేసుకుంది. ఈ ప్రభుత్వం దాని గురించి ఏమీ మాట్లాడటం లేదు. వాళ్ళలో కూడా పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నది. ఈ సంక్షేమ డబ్బునంతా కూడా వాళ్ళ సంక్షేమానికే ఉపయోగించాలి. ఖజానాలో కలుపుకొని ప్రభుత్వం సొంతానికి ఖర్చు పెట్టుకోవడానికి లేదు అని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పటికైనా సరే భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పించి వాళ్ళ సంక్షేమానికి ఈ నిధిని ఉపయోగించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన సంగీత, లలిత, నృత్య కళలకు పేదరికం అడ్డు కాకూడదనే సదుద్దేశ్యంతో ఎంతో మంది చిన్నారులకు ఉచితంగా నృత్య కళల్లో శిక్షణను అందిస్తున్న శ్రీ సూర్య నృత్య నికేతన్ నాట్యాచారిణి మోకన మహాలక్ష్మి అభినందనీయురాలు అని ఎమ్మెల్సీ రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళా మందిరంలో శ్రీ సూర్య నృత్య నికేతన్ 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నృత్య నికేతన్ నాట్యాచారిణి మహాలక్ష్మి విద్యార్థుల తల్లిదండ్రులు, ఎడిటర్ సూర్యనారాయణ రెడ్డి చిన్నారులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా పాల్గొని మహాలక్ష్మి అందిస్తున్న సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు నృత్య ప్రదర్శన చేశారు. అదేవిధంగా పలువురు ప్రముఖులను నటరాజ్ అవార్డులతో ఘనంగా సత్కరించారు. అందులో భాగంగా టీఎస్ మీడియా అధినేత్రి తనూజా శేఖర్ను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు, మహిళలు పాల్గొన్నారు. ఈ శ్రీ సూర్య నృత్యనికేతన్ మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చంద్రశేఖర్ టిఎస్ మీడియా. థ్యాంక్ యూ మేడం. దీనికి స్క్రిప్ట్ రైటర్ యాక్చువల్గా వేరే వాళ్ళని పెట్టుకోలేదండి. నాకు స్క్రిప్ట్ నేను రాసుకున్నాను సార్. సో డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. నా స్క్రిప్ట్ మొత్తం నేను ఓన్లీ 145 minutesలో ఆవిడకి రాసి సెండ్ చేయడం జరిగింది. ఓకే, ఎవరెవరు ఏ చిన్న సహాయం చేసినా వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళ పేరు చెప్పి సత్కరించుకుంటూ ఉంటారు. అలాగే కన్న తల్లి ఆవిడైతే పెంచిన తల్లి. ఈ మహాలక్ష్మి గారి ఈ అకాడమీని స్థాపించక ముందు కొంతకాలం పోతే కూచిపూడి అంటే ఏంటి అనేటువంటి పరిస్థితికి దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లోంచి నాకు తెలుసు ఒక 15-20 సంవత్సరాలుగా మరి ఈ నృత్య అకాడమీని నడిపిస్తూ ఈ కళని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మరి మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు చాలా కాలంగా కూడా మరి వీళ్ళందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా, రాంబాబు ఇద్దరు కూడా బాగా పరిచయం నాకు. అందుకనే ఇప్పుడు నేను ఎక్కడో ఉన్నాను, ఫోన్ చేసి రాంబాబు 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసి నన్ను ఫాలోఅప్ చేశాడు. మీరు రాకపోతే ఆవిడ ఇబ్బంది పడుతుందండి, ఫీల్ అవుతుందంటే అక్కడి నుంచి ఇక్కడ రావటం జరిగింది. ఏ సీరియల్ చూసుకున్నప్పటికీ కూడా దాంట్లో ఇటువంటి క్యారెక్టర్లు ఇస్తున్నారు. మరి పిల్లలందరూ ఆ టీవీల్లో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి పాటలు అయ్యే పాడుతుంటే వీళ్ళు తీసుకెళ్ళాలని సినిమాలో వచ్చినటువంటి పాటలకు కొంతమంది పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. అటువంటి కాంపిటీషన్లోకి పిల్లల్ని పంపించడం కంటే ఇటువంటి సాంప్రదాయ నృత్యాన్ని నేర్పించడం అనేటువంటిది చాలా అవసరం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తల్లులందరికీ, తల్లిదండ్రులకి. ఎందుకంటే కొన్ని కాంపిటీషన్స్ ఆ జబర్దస్తి అని రకరకాల పేర్లతో వస్తున్నటువంటి వాళ్ళు ఏదో వ్యాపారం కోసం, వాళ్ళు యాడ్స్ తెచ్చుకోవడం కోసం చేసేటువంటి ఆ ప్రోగ్రాంలో పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్ళి కొన్ని పాటలు చాలా అసభ్యకరంగా ఉండేటువంటి పాటలు చిన్నపిల్లల చేత కూడా డ్యాన్స్ చేయించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే చాలా బాధ కలుగుతుంది ఒక్కొక్కసారి. ఏది ఏమైనా మరి సాంప్రదాయమైనటువంటి ఇటువంటి కళని ప్రోత్సహించడం, అందరినీ చూస్తుంటే చక్కగా మరి ఎంతో సంతోషంగా, మరి ఎంతో ఆనందంగా కూడా అనిపిస్తుంది అనేటువంటిది సందర్భంగా మనం చేస్తూ, మనస్ఫూర్తిగా మరి అకాడమీని నడుపుతున్నటువంటి మరి మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఏ సమస్య ఉన్నా మీతోటి పాటు నేను ఉన్నాననేటువంటిది ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళండి అనేటువంటిది మనం చేస్తూ, మీ అందరి దగ్గర వచ్చినటువంటి పెద్దలకే, మరి తల్లిదండ్రుల పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ టీం అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇరిగేషన్ కాలువలు కనబడకుండా పోయాయని, ఆ కాలువలు ఏమయ్యాయి అని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారులను ప్రశ్నించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఇరిగేషన్ పై జరిగిన చర్చలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని మాట్లాడుతూ, తన నియోజకవర్గంలో కాలువలు కనబడడం లేదని, ఆక్రమణలు అన్యాక్రాంతమయ్యాయని ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు, కుడిపూడి సూర్యనారాయణ, అనంత ఉదయ భాస్కర్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చిరాజు, వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాత శాసనసభ్యుడు దాని మీద ఒక ఇల్లు గెస్ట్ హౌస్ పేకాట క్లబ్ ఒకటి పెట్టడం జరిగింది సార్. దానివల్ల అసలు మాకు వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట, తిమ్మాపురం ఈ పరిసర ప్రాంతాలన్నీ అనేక కాలనీలు రిటైర్ అయిపోయాక కాకినాడలో ఉన్నాం అని చెప్పి వచ్చి ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ, అనేక మంది కాకినాడలో నివాసం ఉన్న వాళ్ళందరూ 4 చుక్కల వర్షం పడితే ఈ వాటర్ వెళ్ళడానికి అవకాశం ఉంది సార్. గతంలోనే ఎప్పుడో రోషయ్య గారు గవర్నమెంట్లో ఉంటుండగానే, ముఖ్యమంత్రిగా ఉంటుండగానే రోషయ్య గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. అప్పుడు నివాస్ గారు అని చెప్పి
డిప్యూటీ కలెక్టర్ ఒక ఆయన ఉండేవారు, నివాస్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఎక్కడుంది? ఆ రిపోర్ట్ దయచేసి అది ఎక్కడుంది బయటకు తీసుకు ఆ కెనాల్ బయటకు తీస్తే కాకినాడ ఊర్లో సుమారు 8 ప్రాంతాల నుంచి మీకు అసలు ముప్పుదావ కానీ మీరు ఏదో మాట్లాడితే పట్టుకెళ్ళి మరో 4 పులిహార పట్టాలు పంచి ఈ పల్లె ఉండవు సార్. ఆ కాలం ఒక పూర్తిగా తవ్వగలిగితే ఆ కాలం నిధులు కూడా ప్రజలే ఇస్తారు కావాలితే, ఎందుకంటే బ్రహ్మాండమైన కాలం అది. ఎందుకంటే ఎక్కడి నుంచి తెమ్మాపురం స్టార్ట్ చేసి ఉప్పుడేరులో కలిసేదాకా అనేక కాలనీలు ఉన్నాయి. అనేక కాలనీల నుంచి వ్యర్థాలు కూడా ఇప్పుడు ఇవాళ మన డ్రైనేజ్ కూడా లేకుండా పోయిన వ్యవస్థ, డ్రైనేజ్ నీరు వచ్చి రోడ్ల మీద కలిసిపోతుంది. అందులోంచి నడిచేస్తాం, అందులోంచి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ రమణీపేటలోని క్యాంపు కార్యాలయంలో కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీని స్థాపించి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించి భారతదేశంలోనే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, అలాంటి నాయకుడిని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను, ఎంపీపీ విరీష, సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్లు నాగమణి, ప్రభాకర్, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకుడు వెనకాల ఉన్నామంటే ఒక ధైర్యం వెనకాల ఉన్నామనే ఫీలింగ్ రావాలి. దొడ్డిదారులు తెలియవు, తప్పుడు పనులు తెలియవు, చెప్పిందే చేస్తా, చేయగలిగితేనే చెబుతాననే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఉండడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 52వ జన్మదినం పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే అనేక పోరాటాలతో, అనేక కష్టాలతో ఇక్కడి వరకు వచ్చిన నాయకుడు ఆయన. అంతే తప్ప ఎవరో పెట్టిన పార్టీని లాక్కోవడమో, లేకపోతే ఎవరి పంచమో చేరి వారితో కలిసి అధికారం పంచుకోవడమో ఏ రోజు చేయలేదు. పూర్తిగా తన శక్తి సామర్థ్యాలతో తాను కేవలం ప్రజల పక్షాన నిలబడి, పేదల పక్షాన నిలబడి నేనున్నాను మీకోసం అనే ఒక నినాదంతో ముందుకొచ్చారు. గత 5 ఏళ్ల పరిపాలన తీసుకుంటే ఈ దేశంలోనే సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో హామీలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని ఇస్తా ఉన్నారు. మనం కూడా హామీలు ఇవ్వాలని అన్నప్పుడు అలవిగాని హామీలు ఇవ్వలేను, అమలు చేయలేని హామీలు ఇవ్వలేను, నేను నిజాయితీతోనే ప్రజల ముందుకు వెళ్తామని చెప్పి ఓటమి ఎదురైనా పర్వాలేదని చాలా ధైర్యంగా నిలబడిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు హామీలు ఇచ్చి వెనకపోయిన ప్రభుత్వంలా కాకుండా చెప్పినది చెప్పినట్టుగా చేయగలిగిన నాయకుడు ఉండడం అనేది ఈ రాష్ట్రంలో ఒక గొప్ప విషయంగా భావిస్తూ మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలని, ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో చేరువలో మా పార్టీని ఉంచే విధంగా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సీఎం నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలందరినీ ఆకర్షిస్తున్నాయని, అందుకు నిదర్శనం పార్టీ సభ్యత్వాలకు వస్తున్న విశేష స్పందన అని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలుత సభ్యత్వాలు 50,000 పూర్తయిన సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో నరసింగరావు చౌదరి, శ్రీను, పలువెల గాయత్రి, పాలిక ఉషారాణి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశయంతో మరి ప్రతిరోజు కూడా ఒక గ్రామం వెళ్ళటం, అక్కడే భోంచేయటం, సాయంకాలం దాకా అక్కడ ఉండి ఈ సభ్యత కార్యక్రమాలు చేయటం జరిగింది. రాను రాను కూడా మీకు తెలుసు కాకినాడ రోజుల్లో రకరకాల వ్యక్తులు కూడా మరి కార్యక్రమాలు చేశారు కదా, కాంపిటీషన్ ఉందని ఒక గ్రామం మాజీ ఎమ్మెల్యే గారు అనంతలక్ష్మి గారు, ఒక గ్రామం మేము కూడా వెళ్ళి అలా క్యాంపెయిన్ మెయింటైన్ చేసి ఈ సభ్యత్వాలు చేయటం జరిగింది. స్టేట్ కమిటీ నుంచి 5-6 మాకు ఇచ్చిన ఎక్కడికక్కడ లోకల్లో ఉన్న మా కార్యకర్తలందరూ కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎవరికి వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ దాకా రావటం జరిగింది. ఏది ఏమైనా
ఇది శుభసూచకం. మాకు తెలుగుదేశం పార్టీకి ఒక పక్క జనసేన, ఒక పక్క బీజేపీ సభ్యత్వాలు ఉన్నా మేము 50,000 రూపాయలు 50,000 సభ్యత్వాలకు రీచ్ అయ్యామంటే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మరి కేక్ కట్ చేసి ఈ కార్యకర్తల సమక్షంలో ఇది పంచుకుందాం, ఈ సంతోషాన్ని పంచుకుందాం, ప్రజలకు తెలియజేద్దాం. మరి ఇక్కడి నుంచి కూడా మిగతా ఈ 10 రోజులు కూడా చేయవలసిన బాధ్యత వాళ్ళకే ఉంది కాబట్టి వాళ్ళకు కూడా. కాకినాడలో గల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ అతిథి గృహంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ పాల్గొని తన చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా ఆదుకుంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. యూకొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో వైద్య చికిత్సలు చేయించుకున్న పలు మత్స్యకారుల కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి చెక్కులను పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనుసటి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం దెబ్బతిన్న వలన మరి అతనికి హాస్పిటల్లో ఖర్చులని దాని నిమిత్తం 2,01,500 రూపాయలు ఇచ్చారు. అలాగే ఇంకో 2 ఉన్నారు, వాళ్ళకి కూడా సుమారు 2 లక్షల రూపాయలు ఉన్నాయి. అంటే ఏదైనా సరే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనే ఆర్థికంగా సహాయం చేయాలి, ఆరోగ్యం బాధ్యత ప్రభుత్వాన్ని అన్న ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మత్స్యకారులు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారి విషయంలో మటుకు చంద్రబాబు నాయుడు గారు చాలా సానుకూలతతో మరి ఇవన్నీ ఇవ్వడం జరిగిందని చెప్పి. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్న విషయం తెలుసుకుని ప్రజల సమస్యల పరిష్కార వేదికగా జనసేన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొణితల పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా జనసేన పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు వారంలో ఒకరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేయాలని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం శుక్రవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కాకినాడ జిల్లా అధ్యక్షులు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు జనవాణి కార్యక్రమం వద్దకు చేరుకుని అక్కడ వచ్చిన ఫిర్యాదులు చూసి ఫోన్ ద్వారా అధికారులకు కాల్ చేసి సమస్య పరిష్కారం చేసే విధంగా లీగల్ అడ్వైజర్, స్థానిక నాయకులతో కలిసి ఫిర్యాదులు పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ రత్నం అయ్యప్ప, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ కమిటీ కార్యదర్శి వైవరపు నరసింహరావు, పెనమలూరు మండలం జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ మేకా స్వాతి తేజ తదితరులు పాల్గొన్నారు. జనవాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ జనవాణి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే అది జనసేన పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని తీవ్రతను బట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు స్పందించి వారి యొక్క సమస్యను తీర్చడం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు, మా అందరి ఆరాధ్య నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోవాలి, వారి యొక్క సమస్యలను తీర్చాలనేటువంటి ఉద్దేశంతో అనునిత్యం కేంద్ర కార్యాలయం ఉన్నటువంటి మంగళగిరి ఆఫీస్ వద్ద నాయకుల్ని ప్రజలకి అందుబాటులో ఉంచి తద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తా ఉంది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం. కాకినాడ రూరల్ వలసపాకల గానుగు చెట్టు సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయ స్వీట్స్ అండ్ హోమ్ ఫుడ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని తన చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి శ్రీ ఆంజనేయ స్వీట్స్ అండ్ హోమ్ ఫుడ్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి పింకె శ్రీనివాస్ బాబా, రాష్ట్ర సెట్టిబల్చ కార్పొరేషన్ డైరెక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్
కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, మాజీ డిప్యూటీ మేయర్ కాల సత్యబాబు, మాజీ కార్పొరేటర్ పాలకు ఉషారాణి సూర్యప్రకాష్, పలువుల త్రిమూర్తులు, గాయత్రి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ వచ్చినటువంటి గెస్టులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటా ఉన్నారు, యువత స్వయం ప్రభుత్వం వాళ్ళందరూ వాళ్ళు నిలబడి వాళ్ళు ఒక వ్యాపారం చేసి వాళ్ళు యంగ్ ఎంటర్ప్రెన్యూర్ కింద తయారవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంతో కాలం నుంచి ఇదే చెప్తా ఉన్నారు. అది ఇవాళ రేవతి శ్రీనివాస్ గారు చేసి వాళ్ళు నేర్పించుకున్నారు. కాబట్టి ఈ బిజినెస్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని, అలాగే లాభాలు పడటం ముందుకు నడవాలని, నలుగురికి క్వాలిటీ అయినటువంటి స్వీట్ ఈ మన ప్రాంతంలో అందరికీ అమ్మగలగాలని, సరస్వయం ధరలకు అమ్మగలగాలని చెప్పి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పుకుంటున్నాను. సంక్షేమ ప్రదాతగా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మించి రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప ప్రజానాయకుడు, ఎల్లప్పుడూ ప్రజల కోసం పరితపించే గొప్ప మనసున్న జననేత, మానవతావాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కొనియాడారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పిఠాపురంలో పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. పట్టణంలోని మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో భారీ బర్త్డే కేక్ను వంగ గీతా విశ్వనాథ్ కట్ చేసి అందరికీ తినిపించారు. అలాగే నాయకులు, కార్యకర్తలు కూడా ఆమెకు కేక్ తినిపించారు. జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బాణాసంచా కాల్చారు. అనంతరం పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి కూటమి ప్రభుత్వంతో కూడా పోరాడి నిలిచే విధంగా ఉండడం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది ప్రతిపక్ష పార్టీల నుంచి కావచ్చు, కుటుంబాల నుంచి కావచ్చు, ఎన్ని వచ్చినా కూడా జనం కోసం ధైర్యంగా ఉన్న వ్యక్తి జననేత జగన్మోహన్ రెడ్డి గారు. మరి అధికారంలో ఉన్న మన అందరం చెప్తాం కలికాలంలో ఇచ్చిన మాటకు విలువ ఉండదు అని, కానీ రాజకీయాల్లో అసలు ఉండదు అని చెప్తా ఉంటారు. రాజకీయ నాయకులు ఏదో ఎలక్షన్లో వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండి ఇచ్చిన మాటని ఏదైతే ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చెప్పారో దాన్ని 100% మరి ఇంకా అదనంగా కూడా పాటించి జనాలందరికీ కూడా పథకాలు ఇచ్చిన వ్యక్తి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచి మనసున్న వ్యక్తి, మానవతావాది. ఎందుకు చెప్పుకున్నామంటే ఆయన అందరికీ విద్య ఉండాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, మధ్యవర్తులు ఎవ్వరూ లేకుండా నేరుగా పేద ప్రజల పథకాలు అందాలని చెప్పడమే కాదు చేసి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రోజు అధికారంలో లేకపోతే దగ్గర 3-4 సంవత్సరాలు మళ్ళీ ఈ పార్టీ వైపు కన్నెత్తి చూసే పరిస్థితులు ఉండవు. కానీ ఇచ్చిన నెల రోజుల నుంచే జగన్ బయటకు వస్తే జనం గుమ్ముకూడి వేలాది లక్షలాది మంది వచ్చేసే విధంగా ఈరోజు వస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం, జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ఆదరణ, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలంటే ఇచ్చిన గౌరవం. అందుకే ఆయన హృదయాల్లో అందట్లో కూడా నిలిచిపోయారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, అవి జరుగుతూ ఉంటాయి. అనేక కారణాలు, ఒక పథకాలు ఇచ్చినంత మంది కాదు, అనేక రకాలు. ఇవాళ 3 పార్టీలు కూటమిగా అవ్వచ్చు, రకరకాలుగా కావచ్చు, ఎన్నో కారణాల వల్ల, రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. కానీ జన హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే నిలిచిపోయారో అంతకు మించి నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మేము కోరుకుంటున్నాం ఈ జనం కోసం, ఈ జనం యొక్క ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం, జనం యొక్క కష్ట నష్టాల్లో తోడుగా ఉండడం కోసం జగన్ అన్న ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, ధైర్యంగా ముందుకు నడుస్తూ ఉండాలి. ఆయన వెన్నట్టు మేమందరూ ఉంటామని మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబుకు పలువురు అభినందనలు తెలియజేశారు. పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు, ఎంఎస్ఎన్ చార్టిస్ వేద పాఠశాల విద్యార్థులు పెద్దాపురం జనసేన కార్యాలయానికి విచ్చేసి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల రామస్వామి బాబుకు ఆశీర్వచనం అందించి శ్రీ మరిడమ్మ అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మరిడమ్మ తల్లి ఆలయ కార్యనిర్వాహక అధికారిని విజయలక్ష్మి, ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ, ఆలయ గుమస్తా మరియు రాయి విజయ్ పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా కాకినాడ వస్తున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు రూరల్ నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ర్యాలీగా తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కటకంశెట్టి ప్రభాకర్ బాబీ మాట్లాడుతూ రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తూ ఇప్పటివరకు తెరవెనుక ఉండి నారా లోకేష్ ప్రియమిత్రునిగా రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి సొంత గడ్డ కాకినాడకు ఇచ్చేస్తున్న సానా సతీష్ బాబుకు పార్టీ శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని అన్నారు. ఈ మీడియా సమావేశంలో మట్టా ప్రకాష్ గౌడ్, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, కరప మాజీ ఎంపీపీ గుల్లపల్లి శ్రీనివాస్, కాకరపల్లి చలపతి, కమ్మజు నెహ్రూ, గూడాల లోవరాజు, వాసంశెట్టి సత్యబాబు, పిల్లి వీరభద్రరావు, దాసరి దొరబాబు, కర్రి శ్రీను, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు సాయంత్రం సానా సతీష్ బాబు గారికి ఘన స్వాగతం పలకాలని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నా పిలుపుగా ఈ రోజు తెలియజేస్తున్నానని చెప్పి మీ అందరినీ కూడా చేతులెత్తి జోడించి దయచేసి అందరూ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా రేపు ర్యాలీలో పాల్గొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బైకులు కూడా నెమ్మదిగా దయచేసి మరి సానా సతీష్ బాబు గారికి ఘన స్వాగతం పలకాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎటువంటి మీకు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా, మీరు ఎక్కడికి వచ్చి ఎక్కాలన్నా, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలన్నా నేను ఒక టోల్ ఫ్రీ నంబరు మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ టోల్ ఫ్రీ నంబరు నేను మెసేజ్ల ద్వారా మీకు సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తాను. ఆ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఎక్కడున్నా వచ్చి వెహికల్స్ ఎక్కేటట్టు సతీష్ బాబు గారు ఘన స్వాగతం పలికే విషయంలో సతీష్ బాబు గారికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన ఘన స్వాగతం పలకాలని చెప్పి కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా, మరి అక్కా చెల్లెళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ చేసి మన కాకినాడ ముద్దుబిడ్డ అయినటువంటి సానా సతీష్ బాబు గారు రాజ్యసభ ఎంపీగా ఈ రోజు తిరిగి వస్తున్న సందర్భంగా మనం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆయన్ని స్వాగతం పలకాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున నేను పిలిపిస్తున్నాను. ప్రస్తుత సమాజంలో మానవాళి మనుగడకు యేసుక్రీస్తు చూపిన శాంతి బోధనలు ఆవశ్యకమని జనసేన పార్టీ 19వ డివిజన్ అధ్యక్షురాలు బట్టు లీలా పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్లో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, శాంతి మార్గంలో నడవాలని అన్నారు. తొలుతగా క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో బట్టు లీలా, కాండ్రేగుల సతీష్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 40వ డివిజన్ అధ్యక్షులు అడబాల రాజేంద్ర ప్రసాద్, 45వ డివిజన్ అధ్యక్షులు సుంకర రామకృష్ణ, అడబాల రత్న ప్రసాద్, డాక్టర్ శిరీష, బుద్రా సత్యనారాయణ రాజు, ప్రసాద్ నాయుడు, శ్రీవాణి, రామారావు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ఈరోజు క్రిస్మస్ ముందుగా క్రిస్మస్ ఈవ్గా ఇద్దరు బట్టు లీల, అలాగే సోదరి, అలాగే సతీష్ సోదరుడు ఇద్దరిని కూడా సత్కరిస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రేమ పంచిన కొద్దీ పెరుగుతుంది. అలాగే మంచితనం కూడా విజ్ఞానం కానీ పంచిన కొద్దీ పెరుగుతాయి. అలా పంచిన తరగని ధనాలు ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమని, అభిమానాన్ని పంచేటువంటి ఒక విశ్వమానవులుగా ఉండాలి అనేటువంటి దృక్పథమే కనుక మా అడబాల ట్రస్ట్ రత్నప్రసాద్ గారి దృక్పథంతో కానీ సత్యనారాయణ గారు అడబాల, ఎందుకంటే పార్టీ రహితంగా, మత కులాతీత రహితంగా జరుగుతున్న వేదికలో ఈరోజు అన్నింటినీ సమన్వయం చేస్తూ ఈ కరుణామయుడైనటువంటి ఆయన యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలనేటువంటి ఒక ప్రభు ఆకాంక్షతో ఇక్కడ చేసినటువంటి లీలకి, అలాగే సతీష్కి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు. ఈ మతాన్ని గౌరవించుకుంటూ పోతున్న మన సత్యనారాయణ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మా సోదరు సతీష్ గారు అలాగే మమ్మల్ని పిలిపించి ఈరోజు క్రిస్మస్ ఒక శుభాకాంక్షలు తెలుపుతూ మమ్మల్ని సన్మానించి
కేక్ కట్ చేయించి ఇక్కడ ఉన్న వృద్ధులకి అందరికీ కూడా మరి ఈరోజు ప్రభు యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్న విధానం బట్టి మాకు చాలా ఆనందంగా సంతోషం ఉంది. క్రిస్మస్ అంటే ప్రపంచమంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకునే ఒక పండగ, గొప్ప పండగని చెప్పుకోవచ్చు. అటువంటి పండగ వాతావరణాన్ని ఈరోజు మన సత్యనారాయణ గారు ఇక్కడ జరిగించడం అన్నది చాలా చాలా సంతోషం, ఆనందకరంగా ఉంది. మరి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని విధంగా జ్ఞాపకం పెట్టుకొని మరి మమ్మల్ని సన్మానించినందుకు నిజంగా అడవాల సత్యనారాయణ గారికి, అలాగే రత్న కుమార్ ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియదు. 2025 కొత్త సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉంటుందని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడలో గల సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ 2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ ట్రస్టీ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అన్నయ్య సానా రవి ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అరిగల శ్రీనివాసరావు, బున్ని, నిర్దవోలు వీరేంద్ర, తోట నవీన్, గిద్దె కుమార్, గంధం శ్రీను, గోల్డ్ రాజు, శ్రీ చక్రధర్, పిడక శేషు, చార్లీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకోవాలని భక్తులకు సూచించారు. అలాగే జనవరి 13వ తేదీ స్వామివారి కళ్యాణంను కూడా వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 25 శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. ఆ రోజు ఉత్తర ద్వారం ఉదయం 5 గంటలకు తెరుస్తారు. ఆ ఉత్తర ద్వారం గుండా స్వామి దేవాలయాన్ని ప్రవేశించి ఎదురుగా ఉన్నటువంటి వైకుంఠ నారాయణ స్వామి వారి దర్శనం చేసుకుని తదుపరి లోపల గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలి. చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించాలి. అలా ఎవరైతే చేస్తారో వారికి ఆయురాగు ఐశ్వర్యాలు కలుగుతాయని ఆగమ శాస్త్రాలు చెప్పబడుతున్నది. అంచేత ఆ రోజు 50 మంది కూడా స్వామివారికి సన్నిధానానికి వచ్చి ఉత్తర ద్వారంగా ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 13వ తారీఖు భోగి, 13/1/25 భోగి రోజున సాయంకాలం 7 గంటలకు కళ్యాణ మండపంలో గోదా కళ్యాణం జరుగుతుంది. ఎవరైనా వివాహం కాని వారు, మగపిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, ఎవరైనా ఉంటే వాళ్ళు పేరు మీద కూర్చోబెట్టి వాళ్ళకి పేరున కళ్యాణం జరిపిస్తారు. తగు రుసుము చెల్లించి కళ్యాణంలో పాల్గొనవచ్చును. సాయంకాలం 7 గంటలకి గోదా కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణ కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో జిల్లా కలెక్టర్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళుతూ స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు సహకారంతో మల్లాడి రామారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్, టైక్వాండో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. కాకినాడ జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ సెంటర్లోని బచ్చురామం బాలికోన్నత పాఠశాల నందు శనివారం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల మార్షల్ ఆర్ట్స్ అధ్యక్షులు రాయుడు శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు సంఘంలో ఎదురవుతున్న సమస్యలపై ప్రతి బాలిక తమను తాము రక్షించుకునేందుకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందాలని కోరారు. ఈ శిక్షణ పొందడం ద్వారా వారు శక్తిమంతులుగా మారడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చునని తెలిపారు. పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఎన్వి సరోజినీదేవి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మార్షల్ ఆర్ట్స్ ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమని అన్నారు. కోచ్ ప్రత్యూష మాట్లాడుతూ బాలికలు ఏ రంగంలో తీసిపోరనే మాటను ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ ద్వారా నిరూపించుకోవాలని మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్ ఉచిత శిక్షణ అందించడానికి ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, జన సైనికులు వీరదుర్గ ప్రసాద్, భాస్కర్, అశోక్, నాగేంద్ర, సాయి కుమార్, సూర్య, యశ్వంత్, వీరపండు, కోటేశ్వరరావు, మురళి, రామకృష్ణ, శ్రీవర్ష తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ శిక్షణని మా విద్యార్థులకు అందించడానికి ఇంత మంచి ఆలోచనతో ఈ ట్రస్ట్ వారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ శిక్షణను మా విద్యార్థులు కూడా చాలా బాగా సద్వినియోగం చేసుకుని వారి లైఫ్లో సెల్ఫ్ డిఫెన్స్ దగ్గర అవసరమైన చోట్ల ఉపయోగించుకుంటారని మేము కూడా ఆశిస్తున్నాం. ఇంత మంచి ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టిన వీరందరికీ కూడా మా తరఫున, మా పాఠశాల తరఫున, మా స్టూడెంట్స్ తరఫున కృతజ్ఞతలు. శిక్షణ వల్ల పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం, అలాగే ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వటం, ప్లస్ అనేక రకాలుగా మెంటల్గా
వాళ్ళు టెస్ట్ అంతా పోగొట్టుకుని ఆరోగ్యవంతులుగా హెల్త్గా ప్రకారం వీళ్ళు మంచి ఉద్దేశంతో వీళ్ళు కార్యక్రమం మొదలుపెట్టారు. అలాగే పిల్లలకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకి ఇదివరకు విద్యార్థులకి స్పోర్ట్స్ కోటా ఉండేది. ఆ స్పోర్ట్స్ కోటా 2% వరకు ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 3% చేసింది. ఎప్పుడైతే ఈ పిల్లలు ఈ ఆత్మరక్షణ కోసం ఇది నేర్చుకుంటారో, గేమ్లో పార్టిసిపేషన్ ఎప్పుడైతే చేస్తారో ఒక సర్టిఫికేట్, మెడల్స్ వస్తాయి స్కూల్ గేమ్స్లో. ఇది రేపొద్దుట వీళ్ళ భవిష్యత్తుకి చదువుల్లో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఈ సర్టిఫికేట్లు కూడా ఉపయోగపడతాయి. ఈ విధంగా ఈ గేమ్ నేర్చుకుని పిల్లలందరూ కూడా సెల్ఫ్ డిఫెన్స్ బాగా నేర్చుకొని అభివృద్ధి చెందుతారని నేను ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము. మాకు అవకాశం ఇచ్చింది చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తమకు తాను రక్షించుకోలేక చాలామంది బాలికలు బలవుతున్నారు. ఈ సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రతి ఒక్క మహిళలకు అవసరం. ప్రతి ఒక్కరు మనల్ని మనం రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ మనకి చాలా అవసరం. మన జిల్లా కాకినాడ సిటీ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఉచిత శిక్షణ మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు రాజేంద్ర ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మల్లాడి రామారావు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచి ఐడియా. ఏఐసిసి ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు ఏఐసిసి ప్రెసిడెంట్ రికీ గౌతమ్ పేర్కొన్నారు. శనివారం పెద్దాపురంలో గల రోటరీ క్లబ్ ఆఫ్ పెద్దాపురం సామలకోట, రోటరీ క్లబ్ ఆఫ్ సామ్రాజ్య, ఇన్నర్విల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సందర్భంగా రిక్కీ గౌతమ్ మాట్లాడుతూ ఆదివారం ద్రాక్షారామం ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు. డాక్టర్ సౌజన్య, డాక్టర్ నవ్య ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. అదేవిధంగా హాస్ని డెంటల్ క్లినిక్, కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంతా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి రామచంద్ర, దృష్టి కంటి విభాగం వైద్య సిబ్బంది, మహాత్మా గాంధీ డాక్టర్లు, సిబ్బంది, కంటి వైద్య నిపుణులు మాధురి, మహాత్మా గాంధీ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ పెట్లు శ్రీనిబాబు, క్యాంపు అవుట్రీచ్ కోఆర్డినేటర్ స్వాతిశ్రీ, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పి సూర్యనారాయణమూర్తి, రోటరీ క్లబ్ పెద్దాపురం సామ్రాజ్య ప్రెసిడెంట్ బి కృష్ణ, ఇన్నర్విల్ క్లబ్ చైర్మన్ పిడిసి సీతాదేవి, బ్లడ్ బ్యాంక్ చైర్మన్ జిఎస్ వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ కెఎస్ఆర్కే చౌదరి, సుధా రోటరీ సేవా సంఘం సభ్యులు జల్లూరు సూర్యనారాయణ, రోటరీ క్లబ్ ఇన్నర్విల్ సభ్యులు డాక్టర్ రామమూర్తి, డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ సుభాష్, డాక్టర్ ఆనంద్ మరియు డాక్టర్ మహిమామణి, వీరేంద్ర, భద్రి తదితరులు పాల్గొన్నారు. సామలకోట పెద్దాపురం రోటరీ క్లబ్స్ మరియు సామ్రాజ్య రోటరీ క్లబ్ మరియు ఇన్నర్విల్ వారు ద్వారా ఇక్కడ పెద్దాపురం ఏరియాలోని క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ జరుగుతుంది. దీనికి మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ వైజాగ్ వారి హెల్ప్తో ఈరోజు చాలా టెస్ట్లు చేయబడుతున్నాయి. ఈ పెద్దాపురం ఏరియాలో బ్లడ్ బ్యాంకులోనో ఈ స్థలంలోని ఇవి చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు పెద్దాపురంలోని. దీనికి హాస్ని డెంటల్ క్లినిక్ డాక్టర్ తన్మయ్య గారి సహకారంతో, దీనికి దృష్టి ఐకేర్ క్లినిక్, ఐకేర్ కాకినాడలో ఉన్న వారి సహకారంతో, దీనికి ఆర్థో సహకారం భాస్కర్ గారి సహకారం, దీనికి ఈ మెడికేషన్ దుర్గా సోమప్రసాద్ ట్రస్ట్ కాకినాడ, మన రోటరీ క్లబ్ కాకినాడ వారి సహకారంతో, శ్రీహర్ష కమిసిటీ శ్రీహర్ష మెడిసిన్ సప్లై చేశారు వారి సహకారంతో, ఇవన్నీ ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కాకినాడ డిస్ట్రిక్ట్ ద్వారా ఇవన్నీ ఈ క్యాంప్స్ అన్నీ ఇక్కడ పెద్దాపురం సామలకోట్ బ్లడ్ బ్యాంక్ దగ్గర ఆర్గనైజ్ చేయబడుతుంది. తెలుపుకుంటున్నాము. మా అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రోటరీ క్లబ్ అండ్ ఇన్నర్ వీల్ క్లబ్ అసోసియేషన్ వారందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆడవారికి స్క్రీనింగ్, బ్రెస్ట్కి సంబంధించిన స్క్రీనింగ్స్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ తరపు నుండి స్క్రీనింగ్, సమ్ టైప్ ఆఫ్ ఇక్కడ స్క్రీనింగ్స్ అనేవి జరుపబడుతున్నాయి. నెక్స్ట్ అంతేకాకుండా ఈ స్క్రీనింగ్స్ ద్వారా మీకేమన్నా మేము కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, పాస్ చేయాలి, ఆడవారు ఎలా క్యాన్సర్ తాలూకా వారు ఇబ్బంది పడకుండా ఉండాలి అన్న ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి, అండ్ అలానే సర్వైకల్ క్యాన్సర్ నుండి అండ్ అలానే బ్రెస్ట్ క్యాన్సర్ తరపున ఒక సమ్ స్క్రీనింగ్స్ అనేవి ఇక్కడ జరుపబడుచున్నవి. మీరందరూ ఈ క్లబ్ వాళ్ళందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి రానిచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన అందరికీ మా ధన్యవాదాలు అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఆల్.
రోటరీ క్లబ్స్ అండ్ ఇన్నర్ వీల్ క్లబ్ అసోసియేషన్. ఆత్మశోధనకు మార్గదర్శనమైనది అయిన ధ్యానం ద్వారా మానసిక సమతుల్యత, పరిపూర్ణత్వం లభించునని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అనుగ్రహ భాషణం చేశారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ధ్యాన మందిరంలో నిర్వహించిన ధ్యాన సాధనను ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ప్రసంగించారు. భారతీయ సంస్కృతిలో పురాతనమైన ఉత్కృష్టమైన ధ్యాన సాధన ధ్యాన మూలం మిథం జగత్ అనగా ఇహానికి పరానికి వారధి ధ్యానం. ఈ పీఠం ప్రమోదం చేయు త్రయీ సాధనలో మంత్ర సాధన, ధ్యాన సాధన ఇహానికి పరానికి వారధి అనగా శారీరక మానసిక వ్యవస్థను నియంత్రిస్తూ సమాజంలో సుఖంగా శాంతిగా జీవిస్తూ ముముక్షత్వం పొంది తరించు మార్గం ద్వారా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చునని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. పీఠం సెంట్రల్ కమిటీ సభ్యుడు ఏవివి సత్యనారాయణ మాట్లాడుతూ ధ్యాన సాధన విధానం వివరించి ధ్యానం అంతర్దృష్టిని అభివృద్ధి చేయనని అన్నారు. పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు ధ్యానం యోగాలో ఒక భాగమని చెబుతూ యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం చేకూరి ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చునని, ఎంత పెద్ద సమస్యలైనా చిన్నదిగా ఊహించుకుని పరిష్కరించుకోగల మానసిక శక్తిని ధ్యానం ద్వారా పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ కృష్ణకుమార్ సాంకేతిక సహాయం అందజేశారు. వందలాది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దైనందిన జీవన విధానంలో మానసిక తత్వానికి, శారీరక తత్వాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే విషయం మన ధ్యాన సాధన ద్వారా అనుభవ రూపంలో పొంది తరించే అవకాశం మనం ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి ధ్యాన సాధన చేయడం ద్వారా తెలియబడుతుంది. ధ్యాన సాధన మానసిక తత్వంలో జ్ఞాన సాధన యొక్క జ్ఞానశక్తిని ధ్యాన స్థితిగా మార్చి మానసిక తత్వంపై, శారీరక తత్వంపై ప్రభావితం చేస్తూ ఈ రెండు తత్వాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ధ్యాన స్థితిలో ఆత్మశోధన ద్వారా పొంది తరించే అవకాశం ఏర్పడుతుంది. అంచేత ఆత్మతత్వానికి ధ్యాన సాధన ముముక్షత్వ మార్గదర్శకంగా తెలియబడుతూ నేడు మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఒత్తిడి, అలజడి, ఆందోళన, అసహనము, ఉద్రేకము, అశాంతి ఇత్యాది విషయాలను సంస్కరించుకొని పరిష్కరించుకొని శారీరక తత్వము ఆరోగ్యకరంగా, మానసిక తత్వము ఆరోగ్యకరంగా ఉండేటువంటి స్థితిని తరించేటువంటి మహోన్నతమైనటువంటి స్థితిని ప్రసాదించేటువంటిది ధ్యాన స్థితి. అంచేత ధ్యానము మానసిక వ్యవస్థను, శారీరక వ్యవస్థను నియంత్రిస్తూ భౌతిక దైనందిన జీవన విధానంలో మన మనుగడ ఆయుష్, ఆరోగ్యంతో చక్కగా జీవనయానం సాగించే అవకాశం కలిగిస్తుంది. మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరు సాయిరాం వర్మ సారథ్యంలో లోకేష్ బ్రాహ్మణి దంపతుల పేరిట ప్రత్యేక పూజలు చేసి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరు సాయిరాం వర్మ ఏర్పరిచిన భోజనాలను అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 957వ రోజు పేదలకు అందించారు. చెరుకూరు సాయిరాం వర్మ ఏర్పరిచిన దుప్పట్లు, చీరలు పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షుడు అడపా జగదీష్ మహిళలు పూజలు, అభిషేకాలు చేయించారని అన్నారు. బ్రాహ్మణి వ్యాపార సేవా రంగాల్లో రాణిస్తూ గృహిణిగా వ్యాపారవేత్తగా అలరిస్తున్నారని కొనియాడారు. బసవతారకం ఆసుపత్రి ద్వారా ఎంతోమంది పేదవారికి అండగా ఉంటున్న తీరు అమోఘమని అన్నారు. నారా బ్రాహ్మణికి రాష్ట్ర కమిటీ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండపాక వీర వెంకట సత్యనారాయణ, కర్రి వీరబాబు, అడపా జగదీష్, మండపాక సాయిరాం, అడపా గోపి, మండపాక సీతామాలక్ష్మి, మహిళలు, టీడీపీ కార్యకర్తలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మరి దుప్పట్ల పంపిణీ కూడా జరుగుతుంది. మరి ఇటు రాజకీయంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అండగా ఉంటూ అదేవిధంగా హెరిటేజ్ సంస్థకి ఎన్నో సహా కార్యక్రమాలు అందిస్తూ అదేవిధంగా బసవతారకం హాస్పిటల్లో కూడా మరి ఎంతో పేదవారికి అండగా ఉంటున్న తీరు అమోఘం. మరి నారా బ్రాహ్మణి గారు రాజకీయ ఆరోగ్యం చేయాలని కోరుకుంటూ రాష్ట్ర కమిటీ తరఫున, నా తరఫున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంగా అండగా ఉన్న చెరుకూరి సాయిరాం వర్మ గారికి
నా హృదయపూర్వక అభినందనలు. కళావాహిని భక్తిరస సంగీత సంస్థ 55వ వార్షికోత్సవం సంస్థ వ్యవస్థాపకురాలు ఇయ్యూండి శ్రీనివాసమ్మ శత జయంతి సందర్భంగా శుక్రవారం గోపూజ, కుంకుమ పూజ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చిన్నారులతో కూచిపూడి డాన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవి కృష్ణమాచార్యులు తిరుపతి నుంచి వచ్చిన ఊరగంటి నరసింహయోగి కార్యక్రమ వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులందరూ పాల్గొన్నారు. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ శమోదేవో నభూతో నభవిష్యతి కృతేతు నారసింహస్య త్రేతాయ రఘునందన ద్వాపరే వాసుదేవస్య ఖలో వెంకటనాయక. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో గత 4 రోజులు ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే సత్కళావాహిని 55వ వార్షికోత్సవం సందర్భంగా మార్గశిర మాసం 4 రోజుల పాటు ఇక్కడ సంగీతం, నృత్యం, భజన కార్యక్రమాలు, కోలాటాలు, సంగీతాలు, నృత్యాలు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా నగర పౌరులందరికీ ఇదే ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుంచి ఇక్కడ 8 గంటల దాకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. కావున భక్త మహాశేంద్రం వచ్చి ఈ సదవకాశం వినియోగించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని కోరుతూ ఉన్నాం. అలాగే నవ వెంకటనాయ కలో వెంకటనాయ కలియుగానికి అధిపతి వెంకటేశ్వర స్వామి వారు గత 4 రోజులు ఉపన్యాసాలు, భజన కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజు శుక్రవారం నాడు సందర్భంగా గోపూజ కార్యక్రమం, కుంభపూజ కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు సంగీత కార్యక్రమం కూడా ఉంది, స్వామివారి కళ్యాణ సంగీత కార్యక్రమం. అలాగే దాని తర్వాత సత్కళావాహిని వారి ద్వారా ప్రతి ఈ 4 రోజుల పాటు వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే సమయానుకూలంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు వారికి యాజమాన్యానికి స్వామివారి యొక్క మంగళాశాసనాలు ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు జరగాలని కోరుకుంటున్నాం. విశ్వశాంతి కళ్యాణం జరగడం కోసం శ్రీ సన్నిధి ధర్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలోని బైపాస్ రోడ్డున ఉన్న సమర్థ సద్గురు శ్రీ గోపాల్ బాబా ఆశ్రమ ప్రాంగణంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో మహారుద్ర సహిత శతచండీయాగ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆశ్రమంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో జ్యోతుల రామకృష్ణ మాట్లాడుతూ 108 హోమగుండాలు, 116 మంది ఋత్వికులు, వివిధ పీఠాధిపతులు, నాగసాధువులు పాల్గొనున్న ఈ యాగ మహోత్సవానికి భక్తులు కూడా విచ్చేసి తరించాలని ఆయన కోరారు. సమర్థ సద్గురు శ్రీ 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 గోపాల్ బాబా ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ సన్నిధి ఛానల్ వారు మరియు శ్రీ సన్నిధి ధర్మసేవా ట్రస్ట్ వారి ద్వారా ఆశ్రమ ప్రాంగణంలో ఈ 23, 12, 24 సోమవారం నుండి బుధవారం 25వ తారీఖు వరకు కూడా మహారుద్ర సహిత శతచండీ మహాయాగం నిర్వహించబడుతుంది. ఈ యాగంలో 108 యజ్ఞకుండాలు, అదేవిధంగా 108 మంది ఋత్వికులతో ఈ మహత్తర కార్యక్రమం జరుగుతుంది. మరి వారు ట్రస్ట్ వారు లోక కళ్యాణం కోసం, విశ్వశాంతి లో భాగంగా లోక కళ్యాణం కోసం ఈ మహత్తరమైనటువంటి ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అశేషంగా పాల్గొన్నట్టయితే వారికి అమ్మవారి యొక్క, జగన్మాత యొక్క ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనాలని చెప్తున్నది. అదేవిధంగా ఒకవేళ ఈ యాగంలో పాల్గొలేకపోయినట్టయితే కనీసం అది చూసిన వారికి కూడా అంత అద్భుతమైన ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి, ఆశ్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పి మనం చేస్తాం. కాకినాడ దూసర్లపూడి వారి వీధిలో వేయించేసి ఉన్న స్వయంభూ భోగి గణపతి పీఠంలో అష్టోత్తర శతనామ పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి సేవా సమాజం సభ్యులు అష్టోత్తర శతనామ పారాయణతో వెండి పుష్పాలు సమర్పించి గోదాదేవి దివ్య ధనుర్మాస వ్రత పూజ నిర్వహించారు. శనివారం ఉదయం సుప్రభాత వేళలో శ్రీవారి 64వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా కన్యలతో గోదాదేవి శ్రీరంగనాథుల వ్రత పూజ జరిగింది. తిరుప్పావై కీర్తనలో ఆలపించారు. ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ క్షేత్రాల్లో మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం రోజున జరిగే గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం కన్యకామండలకు లోక కళ్యాణం కలిగించే దివ్య ఉత్సవమని భోగి గణపతి పీఠం పేర్కొంది. కార్యక్రమంలో పాల్గొన్న 108 మంది ముత్తైదువులకు పసుపు, కుంకుమ, గాజులు, రవికెలతో దక్షిణ తాంబూలాలు ప్రదానం చేశారు. తొలుతగా గణపతి విశ్వక్సేన
వెంకటేశ్వర స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకం, తోమాల సేవ కొనసాగించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ ధనుర్మాసం మానవ జీవితానికి ధన్యత సిద్ధింపచేసే ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తుందని అన్నారు. ధనుర్మాసం 2వ శనివారం నాడు 28న దంపతులతో శ్రీవారి పాదాల వద్ద వ్రతయజ్ఞం జరుగుతుందని తెలిపారు. మరి ధనుర్మాసం చివరిలో జరుగుతుంది. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భోగి గణపతి పీఠంలో శ్రీ స్వామి వారికి పంచలోహాల తాపడంతో కాంస కవచ యజ్ఞం జరిగినటువంటి సందర్భంగా ఈ రోజున 64వ శ్రీవారి 64వ జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు 108 వారాలు పూర్తి చేసుకుని తిరుమల బస్సు యాత్రతోటి ఇక్కడ భారీ అన్న సమారాధన, అదేవిధంగా ఈ యొక్క కోల సంబరం కార్యక్రమం నిర్వహణ చేసుకుని శ్రీ స్వామి వారి యొక్క కవచ యజ్ఞ వ్రతాన్ని పరిపూర్ణం చేయడం జరుగుతుంది. ఇది ప్రతి వారం కూడా ఒక్కొక్కసారి బాల దాసులతోటి, బాల సుందరులతోటి, కన్యలతోటి, దంపతులతోటి, నవదంపతులతోటి, సంతాన దంపతులతోటి, అదేవిధంగా ఆది దంపతులతోటి, గంగాబాది సమానమైనటువంటి పెద్దలతోటి, ఆ విధంగా ఈ యొక్క వ్రత పూజ కార్యక్రమాలు ప్రతి శనివారం కూడా సుప్రభాత వేళలో జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా పాల్గొని తరించవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు రబీ సాగులో విత్తనాలు, ఎరువుల కొరత, నీటి ఎద్దడి లేకుండా చూడాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో నిర్ణయం. పెద్దాపురంలో 40 కోట్ల వ్యయంతో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తాం. స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఘనంగా ప్రారంభమైన సిపిఎం జిల్లా మహాసభలు, భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు. శ్రీ సూర్య నృత్య నికేతన్ ప్రిన్సిపల్ మోకన మహాలక్ష్మి సేవలు అభినందనీయం. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశంస. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.